ఎవరినైనా మన ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చూసి మేము సినిమాలో ఆఫర్ ఇస్తాము, ఫోక్ సాంగ్ లో ఆఫర్ ఇస్తాము, సీరియల్స్ లో ఆఫర్ ఇస్తాము, షార్ట్ ఫిల్మ్స్ లో ఆఫర్ ఇస్తామని చెప్తే నమ్మి ఎగేసుకుంటా నాలాగా మాత్రం రాకండి. ఎందుకంటే ప్రతోడు కమిట్మెంట్ లేనిదే ఏ ఒక్కడు కూడా ఏ ఒక్క ఆడదానికి కూడా అవకాశం ఇవ్వడనేది పక్క ప్రూవ్ అయింది. నాకు ఒకటిసారి కాదు, రెండుసార్లు కాదు, ఇది మూడోసారి. సేమ్ నాకు సిగ్గులేదు. ఫస్ట్ సీరియల్ కి ఆఫర్ వచ్చింటే అలాగే వెళ్ళాను. సో అక్కడ కూడా ఇదే పంచాయతీ ఉంటే రిటర్న్ వచ్చేసాను. అలాగే సినిమాకి కూడా ఆఫర్ వచ్చింటే వెళ్ళాను, సినిమాకి కూడా అదే రిపీట్ అయింది, మళ్ళీ రిటర్న్ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఫోక్ సాంగ్ అని ఒకటి పిలిచాడు. సో సరే కవర్ సాంగ్స్ అన్న చేద్దాము, ఏదో మూవీస్ సీరియల్స్ ఇంట్రెస్ట్ లేదు కదా, కవర్ సాంగ్ అన్న చేద్దామని చెప్పి ఒప్పుకొని చేద్దామని ఇక్కడికి వస్తే వాడు పొద్దు నుంచి కూర్చోబెట్టి యాజ్ యూజువల్ ఒక మగాడు బుద్ధి ఏంటనేది వాడు కూడా చూపించేశాడు అనమాట. సో ప్రతి ఓడు చూసేది అవకాశాలు ఇస్తారు, ఇవ్వరని కాదు. ఖచ్చితంగా అమ్మాయిలకు 110% అవకాశాలు ఉన్నాయి. బట్ ఎలా ఉన్నాయంటే ఒక మొగోని పక్కన ఆడది పడుకుంటేనే అవకాశాలు ఇచ్చే సిచ్యువేషన్ లో ఉన్నాయి కదా ఇక్కడ హైదరాబాద్ లో. దయచేసి ఎవ్వరు గుడ్డిగా నమ్మి రాకండి. నన్ను ఒక తప్పుగా అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి. ప్రతి ఒక్క అమ్మాయి సినీ ఫీల్డ్ లో సెటిల్ అయిందంటే ఖచ్చితంగా ఒక దగ్గర పండుకొని సెటిల్ అయినా నేను ఇప్పుడు నమ్మి చెప్తున్నాను గైస్. ఎందుకంటే కొడుకు ప్రతి ఒక్క ఆడదాన్ని వాడుకోవడానికి చూస్తున్నాడు. నాకు తెలిసి ఏ ఒక్క అమ్మాయి కూడా టాలెంట్ తో ఎదిగిందంటే నేను ఒప్పుకోను గైస్, పక్కా చెప్తున్నాను. ఏ ఒక్క అమ్మాయి టాలెంట్ తో ఎదిగిందంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ప్రతోడు లొంగ తీసుకొని పై ఏదో ఒక దగ్గర అమ్మాయి పడుకునే పైకి వచ్చింది గైస్. అంత లేని మాత్రం ఒక అమ్మాయికి అవకాశానికి రావడం చాలా చాలా కష్టం. మీరు నెగిటివ్ కామెంట్ పెట్టుకున్నారంటే పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి, నాకు బాధ వేస్తుంది కాబట్టి నేను పెడుతున్నాను. ప్రతోడు ఆడదాన్ని చూసేది తప్పుడు ఉద్దేశంతో చూస్తాడు. వానికి ఆడది అవకాశం ఇస్తేనే ఒక ఆడదానికి మొగోడు కూడా అవకాశాలు ఇస్తారు. ఇదైతే పక్కా నిజము. సో నేను ఇప్పుడు మోసపోయాను కాబట్టి, ప్రతోడు అవే అడుగుతున్నాడు కాబట్టి నాకు నచ్చక నేను ఇది కూడా వద్దనుకున్నా. ఇంకా జీవితంలో సినీ ఫీల్డ్ జోలికి అనేది నేను వెళ్ళను. నా ఊర్లో నా ఇంట్లో నా తెలిసి నేను చేసుకుంటూ నా జాబ్ నేను చేసుకుంటూ ఉండాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకా గుర్తు ఉండే సినీ ఫీల్డ్ నేను సచ్చినా పోను గైస్. ఇదే నేను మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏ అమ్మాయి సినీ ఫీల్డ్ లో సెట్ అయినా అది ఆ అమ్మాయి ఖచ్చితంగా ఎవరో ఒక దగ్గర లొంగే ఎదిగింటది. ఇదైతే పక్కా నిజం. ఇంత కామెంట్లు పెట్టుకొని ఇదైతే పక్కా నిజం. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అంటే డెఫినెట్గా కమిట్మెంట్ ఇస్తేనే మనం ఇండస్ట్రీలో ఛాన్సులు పొందగలమంటూ కూడా ఒక మహిళ పెట్టినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దానికి సంబంధించి అంతా కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ కాస్టింగ్ కౌచ్ గురించి పదే పదే ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అసలు నిజంగానే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందా లేదా అని చెప్పేసి. సో ఇప్పుడు ఆ మహిళ పెట్టిన వీడియో కాస్టింగ్ కౌచ్ ఉంది, కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు ఇస్తారు ఇక్కడ. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎదిగిన వాళ్ళంతా కూడా కమిట్మెంట్ ఇచ్చిన వాళ్లే అంటూ కూడా తన వీడియోలో మాట్లాడడం జరిగింది. సో తను ఎవరో కాదు, వరలక్ష్మి. తన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ఎంతో ఫేమస్. ఇప్పుడు మన జూమ్లో జాయిన్ అయ్యారు, ఆర్టీవీ జూమ్లో. వరలక్ష్మి ప్రస్తుతం మనతో పాటు జూమ్ లైవ్లో ఉన్నారు. ఒకసారి అసలు ఆ వీడియో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, తనకు జరిగినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే వరలక్ష్మి గారు. నమస్తే అండి. వరలక్ష్మి గారా, వంకర టింకర వరలక్ష్మి గారా? వరలక్ష్మి. జస్ట్ వీడియోస్ కోసం వంకర టింకర వరలక్ష్మి. లైన్ బాగుంది కదా అని పెట్టుకున్నా. ఓకే, లైన్ బాగుందని వంకర టింకర్ అని పెట్టుకున్నారా? ఓకే. ఏంటి ఆ షాప్ మీదేనా? అదే అండి, మీదే బట్టల షాపు? అదే బట్టల షాప్. ఓకే. సో అన్ని అంటే వీడియోస్ అక్కడ రెగ్యులర్ గా వీడియోస్ చేస్తుంటారు కదా, సో మీదేనా షాప్ అని. ఓకే, మంచి అదే అండి. బిజినెస్. నంద్యాల కదా మీది? అవునండి, నంద్యాల. ఓకే. సో మరి నంద్యాలలో మంచి బిజినెస్ చేస్తున్నారు. మరి ఇటు ఇండస్ట్రీకి రావాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఎప్పుడు వచ్చారు అసలు? మీకు ఏం జరిగింది? యాక్చువల్లీ నేను సర్జరీ అసిస్టెంట్ గా జాబ్ చేస్తాను. జాబ్ ఓకే. చేసుకుంటూ ఖాళీ టైంలో ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నాను. అలా అలా ఇంటర్వ్యూస్ కు నన్ను పిలిచారు. ఇంటర్వ్యూస్ అయిపోయినాయి. తర్వాత ఫాలోవర్స్ ఆటోమేటిక్ గా పెరగడం జరిగింది. ఇంకా జాబ్ చేసుకుంటూ షాప్ కూడా పెట్టుకున్నాను. ఫ్యూచర్ లో ఎప్పటికైనా షాప్ డెవలప్ కావాలంటే ముందు మనకు ఒక సోర్స్ ఉండాలి కదా అని చెప్పి జాబ్ చేసుకుంటూ షాప్ మెయింటైన్ చేసుకుంటూ ఉండేదాన్ని. బట్ ఎప్పటికైనా ఫ్యూచర్ లో నాకు సినీ ఫీల్డ్ కి వెళ్ళాలి, సినిమాలో గానీ సీరియల్స్ గానీ యాక్ట్ చేయాలి అనేది కొంచెం ఇష్టం ఉండేదన్నమాట. ఆ షార్ట్ ఫిలిమ్స్ ఇవి అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదన్నమాట. చాలా మంది అడిగిన కూడా షార్ట్ ఫిలిమ్స్ అయితే నేను వెళ్ళలేదు. సో సినిమాకు నాకు ఆఫర్ ఇచ్చారు. వాళ్ళకై వాళ్ళే పిలవడము, సినిమా దానికి పిలవడము, అట్లా వెళ్ళిన తర్వాత
మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నన్ను అదే సూట్ లో కూర్చోబెట్టి మేకప్ వేసి కూర్చోబెట్టి లాస్ట్ ఏమవుతుందంటే అక్కడ ఉండే సిచ్యువేషన్ ఇప్పుడు మన వాళ్ళందరికీ చెప్పేసుకుంటాం పలానా మూవీలో నాకు ఆఫర్ వచ్చింది ఈ మూవీలోకి నేను ఇప్పుడు వెళ్తున్నాను ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నా క్యారెక్టర్ ఉంటది అని చెప్పేసుకొని అందరికి మన వాళ్ళందరికి చెప్పుకొని మనం అక్కడికి వెళ్ళిపోతాం అనమాట ఎందుకంటే వాళ్ళు ఫిక్స్ అని చెప్పేస్తారు ఆడిషన్ చేయరు ఏం చేయరు డైరెక్ట్ గా మీరు ఫిక్స్ మీరు రండి మీరు ఓకే ఫిక్స్ అనేస్తారు అనమాట సో అక్కడికి వెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు కూడా బాగానే మాట్లాడతారు మేకప్ వేసి కూర్చోబెడతారు లాస్ట్ మూమెంట్ లో ఇంకా కొంచెంసేపు ఉంటే నాది వీడియో నేను అందులో కనిపిస్తాను అనే టైంలో వాళ్ళు ఒక మాట నువ్వు ఇందులో కనిపించాలంటే మాకు నచ్చినట్టు నువ్వు ఇలా ఉంటేనే ఇందులో కనిపిస్తావు లేదంటే సైలెంట్ వెళ్ళిపో అంతే వేరే పెద్ద డైలాగ్ ఏమి ఉండదు ఈ ముక్క చెప్పడానికి ఇంత దూరం పిలవాల్సిన అవసరం లేదు నువ్వు ఫోన్ లోనే చెప్పొచ్చు ఆల్రెడీ నేను ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే వితౌట్ కమిట్మెంట్ ఉంటేనే నేను సినీ ఫీల్డ్ లోకి వస్తాను ఏదైనా సరే వితౌట్ కమిట్మెంట్ ఉంటేనే వస్తానని పర్టికులర్ నేను ఓపెన్ గా చెప్పేస్తున్నా ప్రతి ఒక్కరికి ఎందుకంటే సినీ ఫీల్డ్ లో కమిట్మెంట్ ఇస్ కామన్ అనేది అందరి డైలాగ్ అన్నమాట అది కామన్ 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 నా మైండ్ లో ఎందుకంటే ఒక ఆడదాని శీలం కామన్ ఎలా అవుతుంది అనేది నా పాయింట్ అలా కామన్ అవ్వకూడదు అలా ఉండకూడదు ఉంటే వితౌట్ కమిట్మెంట్ తో జెన్యున్ గానే ఆఫర్ రావాలి లేదంటే సినీ ఫీల్డే వద్దు అని మెంటల్ గా ఫిక్స్ అయినా సో అలాంటి ఆఫర్స్ ఏదొచ్చినా కూడా నేను తీసుకోలేదన్నమాట రిటర్న్ వచ్చా తర్వాత వచ్చేసి సీరియల్స్ కి అడిగారు సీరియల్ కూడా వెళ్ళాను అక్కడికి పోయి నో కమిట్మెంట్ అండి మేము జెన్యున్ కొంటాం మాకు భార్య పిల్లలు ఉన్నారు అంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అవుతది సేమ్ మ్యాటర్ రిపీట్ అవుతది రెండోసారి బుద్ధి వచ్చింది తర్వాత రీసెంట్లీ మాస్ జాతర కూడా దానికి అలాగే చేశారనమాట దానికైతే ఇంకా అక్కడ ఉన్న పర్టికులర్ వాళ్ళ పేర్లను ఎందుకు లేదని వాళ్ళైతే వీడియో కాల్స్ చేసే వాళ్ళు మీరు ఫిక్స్ మీరు అది మీరు ఇది అని తోపులని చెప్పారు దానికోసం అని నేను కాస్ట్యూమ్స్ కూడా రెడీ చేసుకున్నా చీరలు కట్టుకోవాలి నాకు పేరుగా వైఫ్ క్యారెక్టర్ చేయాలి మీరు దాని మీద స్టేజ్ మీద అది ఇది అని చెప్తే సో అది కూడా అయిపోయింది సో ఫోన్లలో గంటల కొద్ది మాట్లాడాలి మన ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరాలి మనం ఇక్కడ స్టేజ్ పై బాగా చేయాలంటే మనం స్క్రీన్ వెనకాల మనం ఎక్కువసేపు మాట్లాడుకోవాలి నైట్ టైం మాట్లాడుకోవాలి మనం క్లోజ్ గా మూవ్ అవ్వాలి అలా మాట్లాడుకుంటేనే మన స్క్రీన్ అనేది పండుతుంది మనం అంత ఇదిగా చేయగలము అని అనేవాళ్ళు అలా చేయాలి అంటే మనం స్క్రీన్ పైన డైరెక్ట్ గా కెమెరా ముందు యాక్ట్ చేయొచ్చు కెమెరా వెనకాల నటించాల్సిన అవసరం లేదు నేను నార్మల్ గానే మాట్లాడతానని చెప్పేదాన్ని లేదు నువ్వు అలా మాట్లాడితేనే కెమిస్ట్రీ బాగుందంటేనే మనకు ఛాన్స్ ఉంటది లేదంటే లేదు అని చెప్పారు ఎప్పుడు లాస్ట్ మూమెంట్ లో ఓకే 1 వీక్ వరకు వీడియో కాల్స్ మాట్లాడి 1 వీక్ తర్వాత కెమిస్ట్రీ నువ్వు ఇంకా పేరుతోనే పిలుస్తున్నావు నువ్వు ఇంకా సార్ అని అంటున్నావు గారిగిరి అంటున్నావు ఆవు అని పిలవట్లేదు నువ్వు రొమాంటిక్ గా మాట్లాడట్లేదు మన ఇద్దరి మధ్య పర్సనల్ గా ప్రైవేట్ గా మాట్లాడుకోవాలి ఇవన్నీ నువ్వు మాట్లాడట్లేదు ఇలా మాట్లాడకపోతే కష్టము అని అన్నారు అది రిజెక్టెడ్ తర్వాత వచ్చేసి ఫోక్ సాంగ్ కు మళ్ళీ రీసెంట్ గా ఇప్పుడు కాదు నన్ను 1 ఇయర్ బ్యాక్ నుంచి నన్ను అడుగుతా ఉన్నారనమాట 1 ఇయర్ నుంచి సో నేను చెప్పా ఇలా మూవీస్ కి వెళ్ళేసి వచ్చాను రామ్ గోపాల్ వర్మ మూవీస్ కి సెలెక్ట్ అయ్యాను సీరియల్ కి సెలెక్ట్ అయ్యాను కామెడీ షోస్ సెలెక్ట్ అయింది ప్రతి దాంట్లో నాకు ఇది ఒకటి నచ్చక నేను రిటర్న్ వచ్చేస్తున్నానండి నేను ఓపెన్ గా చెప్తున్నాను కమిట్మెంట్ అయితే నేను రాను నన్ను వెయిట్ చేయించబడితే కూడా నేను రాను జెన్యున్ గా ఆఫర్ ఉందా లేదా ఏదో ఒకటి తెగేసి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ ఎంత ఇస్తారు అని నేను డైరెక్ట్ గా మాట్లాడేసా ఫోన్ లోనే సో మాట్లాడిన తర్వాత అమౌంట్ మేము ఇంత ఇస్తామని చెప్పారు రండి మీరు ఫిక్స్ మనం చేసుకుందాం జస్ట్ ఒక డైరెక్ట్ గా చూసి మాట్లాడుకొని ఒక రిహార్సల్ చేసుకొని వెళ్ళిపోదాం లేదంటే ఒకసారి రండి మేడం మీరు స్క్రీన్ పై ఎలా చేస్తారో చూడాలి కదా యాక్టింగ్ అది ఇది అని అన్నారు సరే పోయిన తర్వాత మాట్లాడాలి కదా నేను కాకుండా నాతో పాటు మా అక్కను పిలుచుకున్నాను అలాగే నాకు అక్కడ వాళ్ళు ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు పోయిన తర్వాత నేను మార్నింగ్ 5:30కే బస్ దిగాను బస్ దిగిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేదు ఎంత చేసినా లిఫ్ట్ చేయలేదు నాకు పెద్దగా ఐడియా లేదు సినీ ఫీల్డ్ లో ఎవరు తెలిసిన వాళ్ళు కాదు డాన్సర్ తేజ అని ఒకరు ఉన్నారన్నమాట యాంకర్ తను కూడా సో తను నన్ను ఓకే ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి సో తను ఏదైనా ఉన్నా కూడా ఒక బ్రదర్ లా నాకు బాగా హెల్ప్ చేస్తాడు అనమాట సో తను కాల్ చేశారు ఇట్లా తేజ ఇలా పిలిచారు నన్ను నేను ఇక్కడ ఎక్కడ పోవాలో అర్థం కావట్లేదు నేను మా అక్క వచ్చాము నాకు అడ్రస్ అర్థం కావట్లేదు వాళ్ళు ఫస్ట్ ఏమో కృష్ణానగర్ కి రమ్మన్నారు తర్వాత మళ్ళీ ఫోన్ చేసి హోటల్ దగ్గరికి రమ్మన్నారు తర్వాత ఏమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏదో హోటల్ అంట అని చెప్పా ఏదో సితారా హోటల్ అని చెప్పారు అనమాట హోటల్ దగ్గరికి రమ్మన్నారు ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు అని చెప్తే అలా ఎట్లా నమ్మి వస్తావమ్మా సరే నేను వస్తున్నాలే అని చెప్పి తను వచ్చాడు అనమాట తను వచ్చి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు అక్కడ రూమ్ లో వాళ్ళ హోటల్లో షార్ట్ వేసుకొని తిరుగుతున్నారు అనమాట బనియన్ మీద షార్ట్ తో తిరుగుతున్నారు పోయిన తర్వాత వాళ్ళకి కాల్ చేశాను వస్తున్నాను ఓకే రమ్మన్నారు సో బీర్ బాటిల్స్ మందు బాటిల్స్ అన్ని రూమ్ లో చాలా పడి ఉన్నాయి అన్నమాట ఆ రూమ్ వాతావరణం చూసి నాకు ఆ రూమ్ లో ఉండడం నచ్చక నేను బయట వచ్చి సోఫాలో కూర్చున్నాము తేజ అది చూసి వద్దులేమో ఇక్కడ లోపలని బయట కూర్చోబెట్టాడు తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఇక్కడే ఉండండి మేడం నేను మళ్ళీ వస్తాను నాకు కొంచెం వర్క్ ఉంది అని చెప్పాడు ఆ రూమ్ లోనే ఉండండి బయటకి ఎక్కడికి వెళ్ళొద్దు అని నేనైతే రూమ్ లో ఉండనండి నేను బయటకు వెళ్తాను మీరు వచ్చినప్పుడు ఫోన్ చేయండి వస్తాను అని చెప్పాను అనమాట వాళ్ళతో సో ఓకే వాళ్ళే మాట్లాడుకున్నారంటే వచ్చేదేదో ఒక్కటి రావచ్చు కదా వేరే వాళ్ళని ఎందుకు పిలుచుకొని వచ్చింది ఒక లేడీని ఒక జెంట్స్ ని పిలుచుకొచ్చుకుందని వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు అనమాట ఒక్కటి వచ్చే సరిపోతుంది కదా ఇంతమంది అవసరమా ఈమెకు
వెనకబడి తెచ్చుకుంది అని వాళ్ళు మాట్లాడుతూ సో ఉండనీలే వెయిట్ చేస్తాదిలే అన్నట్టుగా వాళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వస్తున్నా 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 అని చెప్పి సాయంత్రం వరకు కూర్చోబెట్టి యాజ్ యూజువల్ మళ్ళీ రొటీన్ అన్నమాట. వాళ్ళ ఓకే. మాట సో ఏదైనా సరే ఇప్పుడు ఒక అమ్మాయిని వాళ్ళ పరిస్థితి ఏందంటే ఒక అమ్మాయిని పై వరకు ఎత్తడం. ఆ అమ్మాయి ఆ ఆస్తులు ఎక్కడ కోల్పోతాయో అని చెప్పి వాళ్ళకి నచ్చినట్టు లొంగుతాదేమో అనే మైండ్ సెట్ కు తీసుకెళ్తున్నారండి సినీ ఫీల్డ్‌లో. నాకు సినీ ఫీల్డ్ అంటే విసుగొచ్చింది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. ఇది 4గోసారి రిపీట్ అయింది నాకు. ఇంకా నాకైనా బుద్ధి ఉండాలి. నాకైనా తెలివి ఉండాలి. సో ఎప్పుడైనా సరే ఇంకా నాలాంటి అమ్మాయిలు ఇలా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ చూసి ఎవరైతే ఎగేసుకుంటూ వస్తారో వాళ్ళకి కనీసం నా మాటలన్నా చెప్తే వెళ్ళే ముందు కనీసం ఆలోచిస్తారు. ఒకటికి 10 సార్లు వాళ్ళతో, వాళ్ళ బంధువులతో అందరితో మాట్లాడిచ్చి అక్కడికెళ్తారు గదా! ముందుగా ఎగేసుకుంటూ వెళ్లరు గదా! ముందు పర్టిక్యులర్‌గా ఒకటి రికార్డింగ్ అనేది ఉండాలి. వాళ్ళతో మాట్లాడేటప్పుడు ప్రతీదీ మనం చూసుకొని ఉండాలి అనే ఒక మైండ్ సెట్‌లోకెళ్తారు ప్రతి ఒక్క అమ్మాయిలని జెప్పి నేను ఇంగ వీడియో చేసేసానండి. నాకు చాలా విసుగొచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని కొట్టానంత కోపం వచ్చినా గూడా నాకు హైదరాబాద్‌లో ఎవరు తెలీదు. ఒకవేళ నేను ఏదైనా చేస్తే వాడు ఏం జేస్తాడో నన్ను అక్కడ భయమేసి రిటర్న్ రావాల్సొచ్చింది. సో ఇంగ బస్ ఎక్కే ముందర అక్కడ బయట రోడ్ మీద కూర్చొని పిల్లో పిల్లో నంబర్ 899 అనుకుంటా. అక్కడ 819 ఆ పిల్లో దగ్గర కూర్చొని హైదరాబాద్‌లో నేను వీడియో తీసేసానన్నమాట. అక్కడే ఓకే. రోడ్డు మీద కూర్చొని వీడియో తీసి ఇంక బస్ ఎక్కి వచ్చేసాను. బస్ వచ్చిన తర్వాత ఆయనకు ఫోన్ చేసి చెడామడా తిట్టేసినాను. "సిగ్గుందా నీకు?" ఇంగ నేను కూడా బూతులని తిట్టేసినాను నాకొచ్చిన కోపంతో. తిట్టి వీడియో పెట్టిన తర్వాత వాళ్ళు నాకు వెంటనే కాల్ చేసి, "మాది తప్పయింది మేడం. మాది పొరపాటయింది. నాకు భార్య పిల్లలున్నారు. నాకు ఎటువంటి చెడు ఉద్దేశం లేదు. ఐయామ్ సారీ. నాదేమన్నా తప్పుగా మిమ్మల్ని ప్రవర్తించుంటే మీకు 5000 అమౌంట్ వేశాను చూడండి మేడం. మీ చార్జీలకు మీ డే వేస్ట్ అయినందుకు ఐయామ్ సారీ. దయచేసి నాకు ఆ వీడియో డిలీట్ చేస్తారా? నాకు భార్య పిల్లలున్నారు మేడం. ప్లీజ్ మేడం దయచేసి ఇదొక్కసారి నన్ను క్షమించండి మేడం. వీడియో డిలీట్ చేయండి" అన్నారు. నేనేం చెప్తున్నానంటే పర్టిక్యులర్ ఆయన పేరు చెప్పి ఆయనని చెడ్డ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు గాబట్టి. ఆ ఒక్క పర్సన్ పేరే జెప్పి, ఆ ఒక్క పర్సన్ ఇబ్బందులు పాలయ్యి, వాళ్ళకు భార్య పిల్లలు ఉంటారు గాబట్టి, పర్టిక్యులర్‌లీ వాడి పేరు నేను చెప్పట్లేదు. వాడెవడో వాడి పాటికి వణుకుతూ ఉంటాడు. వాడి పేరు నేను చెప్పట్లేదు. వాడు ఫ్యామిలీ గురించి ఆలోచించి నేను చెప్పట్లేదు. వాడు నా ఫ్యామిలీ గురించి ఆలోచించి కూడా నన్ను మాత్రం నడి రోడ్డు మీద నిలబెట్టాడు. నేను వాని ఫ్యామిలీ గురించి ఆలోచించి వాని పేరు చెప్పకుండా వదిలేసాను. బట్ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, నాలాగా ఏ అమ్మాయి ఎగేసుకుంటూ రాగూడదు. ప్రతి ఒక్క అమ్మాయి వచ్చే ముందు ఒక నిమిషం నిలబడి ఆలోచించాలి అనే మైండ్ సెట్‌తో ముందడుగేసి ఏదైతే అదైంది. ఎన్నన్నా ప్రాబ్లమ్స్ రాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయి ఎదిగిందంటే ఖచ్చితంగా కమిట్మెంట్ ఇచ్చే ఎదిగింటాదేమో. అంతలేనిది ఎదగదు నాకు తెలిసి. ఏ అమ్మాయి ఎందుకంటే ఈ ఫీల్డ్‌లో నేను ఇప్పుడు ఇన్ని సార్లు చూసా గదా! ప్రతి అమ్మాయిని ఆకాశం పైకి తీసుకెళ్తారు. తీసుకెళ్తే సడెన్‌గా కింద పడేస్తే ఆ అమ్మాయి ఏమవుతుందంటే ఇప్పుడు నా వాళ్ళందరికీ చెప్పుకొనొచ్చాను గదా! నా పరువు పోతదేమో. నేనిప్పుడు ఈ మూవీలో కనిపియకపోతే నన్నందరూ నువ్వు ఇంతే నువ్వు ఎదగవులే అని అంటారేమో. సో, ఆ సిట్యుయేషన్‌లో కొంతమంది అమ్మాయిలు ఓకే చేసి ఎళ్ళిపోతారు. సో, ఆ ఫోబియాలకి తీసుకెళ్తున్నారందరూ. నేను చెప్తున్నానండి పక్కా 110% ప్రతి ఒక్క అమ్మాయి కమిట్మెంట్ ఇచ్చి ఆ ఫీల్డ్‌లో నెగ్గుంటది. నేనిప్పుడు 3 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. అరే! నాకు ఆఫర్స్ రాక కాదు, ఆఫర్స్ వచ్చి కూడా నేను వెళ్ళలేకపోతున్నాను. ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా నేను ఆ ఫీల్డ్‌లో నిలదొక్కుకోలేకపోతున్నాను. అట్‌లీస్ట్ ఒక్క చిన్న క్లిప్‌లో కూడా నేను కనిపియలేకపోతున్నానంటే బికాజ్ వాళ్ళ కమిట్మెంట్ నేను ఒప్పుకోలేకపోతున్నాను కాబట్టి నేను కనిపించలేదు. మరి ఓకే. ఇంతమంది అంత ఈజీగా వెళ్తున్నారంటే అరే! ఇప్పుడు కింద ఒక మాట సినీ ఫీల్డ్ అంటే కమిట్మెంట్ ఈస్ కామన్ అనే వర్డ్ నాకది అసలు నేను తీసుకోలేకపోతున్నాను. ఎందుకు కామన్ అవుతది? ఒక ఆడదాని శీలం ఎందుకు కామన్ అయితది? ఓకే. నాకదే బలంగా నా మైండ్‌లో పడిన పాయింట్ ఏదంటే కమిట్మెంట్ ఈస్ కామన్. ఆ కామన్ అనే డైలాగ్ ఉండకూడదు. కమిట్మెంట్ మాట్లాడితే ఎవడికైనా వణకాలనేటట్టు ఉండాలి. కొంతమంది వాళ్ళకే వాళ్ళు మేము ఎదగాలని లొంగిపోయే వాళ్ళ గురించి నేను మాట్లాడను. వాళ్ళ గురించి మాట్లాడి కూడా వేస్టు. అలాంటి వాళ్ళ కోసం. సో, ప్రతి అమ్మాయికి క్యారెక్టర్ అనేది ఒకటుండాలి. ఎదగాలి. ఎదగడానికి ఇదొక్కటే దారి కాదు గదా! ఎన్నో దారులున్నాయి. కష్టపడొచ్చు. ఇప్పుడు కాకపోతే ఇంక 10 ఏళ్ళకి గాని ఆ ఫీల్డ్‌లోకెళ్ళిపోతావు. కొంతమంది ఏమంటే ఓకే. వయసున్నప్పుడే చేసుకోవాలి. వయసున్నప్పుడు మాత్రమే నీతో ఉంటాడు. వయసైపోతే ఎవరు ఉండరు గదా! అది ఇదంతా చిల్లర వ్యవహారం. నాకైతే ఇలాంటివి నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ముందు ఈ కమిట్మెంట్ ఈస్ కామన్ అనే డైలాగ్ ఉండకూడదు. ఎక్కడైనా సరే. కామన్ అనేది ఉండకూడదు. ఆడదాని శీలం ఎప్పుడు కామన్ గాదు. ఇప్పుడు రీసెంట్‌గా ఒక రియాలిటీ షో వస్తది చూడండి మనకు మా టీవీలో రియాలిటీ షో 'బిగ్ బాస్' అనే షో వస్తది. ఆ షోలో రీతు అండ్ డెమోన్ పాను వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినా గూడా వాళ్ళిద్దరి మధ్య చిన్న డిస్కషన్ జరిగితే జస్ట్ వాళ్ళిద్దరు అట్లా తోసుకున్న దానికి వుమెన్ హ్యాండింగ్ అని చెప్పి ఆయనని నిలబెట్టి గెట్ ఔట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నువ్వు. ఒక ఆడదాని మీద చెయ్యేస్తావా? నువ్వు పొరపాటున తప్పినా గూడా అది చూడడానికి మాత్రం నువ్వు ఆమెను కొట్టడానికి ట్రై చేసినట్టు ఉంది అని అంత ఇదిగా చూపించాడు ఆ ప్లాట్‌ఫార్మ్‌లో. మరి అలాంటిది ఒక ఆడదాన్ని బలవంతంగా లొంగదీసుకోవాలనుకుంటున్నారే దానికెందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఎవరు? ఒక ఆడదాని ఊహల్ని తొక్కేస్తున్నారు ఎందుకు? నువ్వు ఓకే. ఇందులో నిలబడాలి అంటే నువ్వు ఈ కమిట్మెంట్ ఇస్తేనే నువ్వు ఇందులో నిలబడతావని ఎందుకు మాట్లాడుతున్నారు? దానికెందుకు రియాక్ట్ అవ్వరు? ఆ! ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. ఓకే. మీరు చెప్పిన దానికి ఎందుకు రియాక్ట్ అవ్వరు అని క్వెషన్ చేస్తున్నారు.
ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది. కమిట్మెంట్ ఇస్తేనే ఇండస్ట్రీలో ఎదగనిస్తారు. లేకపోతే లేదు అని చెప్తున్నారు. మీరు అడిగేదానికి కొంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు. మీరు పెట్టిన వీడియోకి, మీరు అడిగే క్వెషన్‌కి అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. బట్ మీరు ఫస్ట్ నుంచి కూడా అసలు ఎవరెవరు మిమ్మల్ని కమిట్మెంట్ అడిగారు? ఏ సినిమాకి మీకు ఆఫర్ వచ్చింది? ఈ పేర్లు చెప్పకుండా ఏ సినిమా పేరు గాని, ఎవరి పేరు, ఏ వ్యక్తి పేరు మీరు బయట పెట్టి మాట్లాడకుండా ఇలా వీడియో పెట్టడం అనేది కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి ఇంత ధైర్యంగా వీడియో పెట్టినప్పుడు, ధైర్యంగా పేర్లు చెప్పే ధైర్యం లేదా? ఎలాగో మీకు ఇంకా రిజెక్ట్ చేశారు. కమిట్మెంట్ అడిగారు. ఇలా అవకాశాలు ఇప్పిస్తామని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తిప్పించి మీ టైం వేస్ట్ కూడా చేశారు. సో, ఎలాగో మీకు అవకాశం ఇవ్వలేదు కదా వాళ్ళు. సో, వాళ్ళ పేరు చెప్పడానికి మీకు సమస్య ఏంటి? అనేది కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. చూసారా మీరు? వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేసుకున్నారు. వాళ్ళు నన్ను బ్రతిమలాడుకున్నారు. ఇప్పుడు రిక్వెస్ట్ దయచేసి చేస్తే వినండి. నాకు నెక్స్ట్ భార్య ఇప్పుడు పిల్లలున్నారు. మీలాగా ఇంకొకళ్ళు ఫేస్ చేయకూడదని చెప్పేసి మీరు వీడియో పెట్టాను అంటున్నారు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. మీరు పేర్లు బయటకి చెప్పట్లేదు. వాళ్ళు సేఫ్‌గా ఉంటారు. నెక్స్ట్ మీ ప్లేస్‌లోకి ఇంకో అమ్మాయి వస్తది. వాళ్ళని కూడా అలాగే అడుగుతారు. సో, వాళ్ళని కూడా ఇలాగే చేస్తారు. వాళ్ళు కూడా పేరు బయటకి చెప్పరు. ఇంకెవరు చెప్తారు? ఎప్పుడు ఆగుద్ది? వాళ్ళ పేర్లు చెప్పకుండా బయటికెట్లా ఆగుతది? మీరు ఆపాలి అనుకున్నప్పుడు వాళ్ళ పేర్లు చెప్పకుండా ఎలా ఆగుతది? మీరు ఒక సినిమాకి ఫేస్ చేశానంటున్నారు. ఇంకొకటి 'మాస్ జాతర' అదేంటి షోనా? షోకి సంబంధించి. సో, జెమినీ దానికి టీవీలో షో. సంబంధించి అంటున్నారు. ఓకే. మళ్ళీ ఫోక్ సాంగ్‌కి సంబంధించి అంటున్నారు. అసలు ఎవరెవరు కాల్ చేశారు? ఎవరెవరు కమిట్మెంట్ అడిగారు? అసలు ఎట్లా అడిగారు? ఏంటి అనేది మీరు క్లియర్‌గా చెప్తేనే కదా! వాళ్ళ గురించి క్లియర్‌గా అందరికీ అర్థమవుతుంది. వాళ్ళకి కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేస్తారు కొత్తగా వచ్చేవాళ్ళైనా. సో, అది. సో, మీ నుంచి కావాల్సింది అది ఇప్పుడు. మీరు ఏ సినిమాకి అవకాశం ఇస్తానని చెప్పేసి మిమ్మల్ని పిలిచారు? ఎవరు పిలిచారు? తర్వాత ఆ షోకి సంబంధించి అంటున్నారు. దానికి ఫోక్ సాంగ్‌కి సంబంధించి క్లియర్‌గా చెప్పండి. మీకెవరు కాల్ చేశారు? ఎవరడిగారు? ఎలా అడిగారు? ఏం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 'శారీ' మూవీ ఉంది కదా! రామ్ గోపాల్ వర్మ గారి 'శారీ' మూవీ. ఓకే. ఆ మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌కి నేను ఆడిషన్స్‌కి వెళ్ళలేదు. వాళ్ళని ఎవరిని కలవలేదు. నాకు తెలిసిన ఒక అన్న నంద్యాలలో రామ్ గోపాల్ వర్మ గారి ఆఫీస్‌లో వర్క్ చేసే ఒక అన్న నంద్యాలలో నన్ను చూసి వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్‌కి నేను తెలిసి ఆ రోజు కాఫీ తాగుతున్నప్పుడు బయట చూసి మీరు చీరలో సేమ్ మేము ఎంచుకున్న హీరోయిన్ లాగానే ఉన్నారు. చీర కట్టుకుంటే 'శారీ' మూవీ అని కొత్తగా స్టార్ట్ అవుతుందమ్మా. నేను నీ అన్నలాంటోన్నే. సో నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు పలానా రోజు అక్కడికి హైదరాబాద్ వస్తావమ్మా నేను మాట్లాడిస్తాను అన్నాడు. సరే సార్ అని చెప్పి ఆ రోజు అక్కడికెళ్ళాను. నెక్స్ట్ డే ఎళ్ళాననమాట. హైదరాబాద్‌కెళ్ళిన తర్వాత ఒకదాన్ని ఎళ్ళాను. నాతో పాటు మా ఫ్రెండ్స్ నాతో పాటు నాకు తెలిసిన అమ్మాయిలని ఇద్దరిని పిలుచుకొని ఎళ్ళాననమాట. ఒంటరిగా ఎళ్ళలేదు. సో, అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళకి గూడా అవకాశం ఇప్పిస్తారంటే వాళ్ళైతే కాదు మీరు సెలెక్ట్ అయినారని చెప్పి నన్ను ఓకే చేశారు అక్కడ వెంటనే చూసిన తర్వాత. ఓకే. ఓకే. తర్వాత ఒక 2 డేస్ తర్వాత షూటింగ్ ఉంటది. ఇక్కడే ఉండండి అంటే నేను ఇక్కడైతే ఉండను. నేను ఇంటికెళ్తాను అని చెప్పి రిటర్న్ వచ్చేసాను. సో, షూటింగ్ రోజు వెళ్ళాను. షూటింగ్ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక షాపింగ్ మాల్‌లో షూటింగ్ జరిగింది. సో, అక్కడ ఎలా ఉంటుందంటే సిట్యుయేషను వాళ్ళకు నచ్చినట్టు బట్టలేసుకోవాలి. వాళ్ళకు నచ్చినట్టు ఉండాలి. ఫస్ట్ చెప్పడం ఏం చెప్తారంటే, పద్ధతిగా ఉండాలి, మంచిగా ఉంటాను అని నేను చెప్పిన నేను పంజాబ్ డ్రెస్సులేసుకుంటా, చీరలు కట్టుకుంటా, హాఫ్ సారీస్ కట్టుకుంటా. కొంచెం మోడర్న్ డ్రెస్సులయితే ఏసుకుంటా గానీ, స్లీవ్స్ కనిపించేలాగా షార్ట్‌లు ఇవన్నీ అయితే వేసుకోను. నేను నార్మల్ బాడీ పార్ట్స్ కనిపియకుండా నీట్‌గా పద్ధతిగా ఉండే బట్టలయితే నేనేసుకుంటానని చెప్తాను. ఓకే. సో, అలా చెప్పాను. సో, దానికి యాక్సెప్ట్ చేసారు. అక్కడికి పోయిన తర్వాత ఏమైందంటే, వాళ్ళక్కడ క్యారవాన్‌లోకెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోమన్నారు. అండ్ క్యారవాన్‌లోకెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత నేను ఇంగ కొద్ది నిమిషాల్లో నేను చూపిస్తాను. నన్ను చూపిస్తారు అనంగా కూర్చోబెట్టి రామ్ గోపాల్ వర్మ గారు నన్ను కమిట్మెంట్ అడగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా ఆయన మీద ఏసారు. అప్పుడు నాకు రామ్ గోపాల్ వర్మ గారు కాల్ కూడా చేపించారు నాకు. ఎవరు మీకు ఆమె కమిట్మెంట్ అడిగింది రండి అంటే నేను ఇంక అక్కడికి వెళ్ళలేదు. ఇంక లీవ్ ఇట్ వదిలేసాననమాట. సో, ఆయన ఓకే. కింద పనిచేసే వాళ్ళుంటారండి. ఆ టీమ్‌లో ఒక 100 మంది టీమ్‌లుంటారు. మెయిన్ ఉంటారు వాళ్ళల్లో. ఆ గేమ్ తీసేటప్పుడు గాని, ఆ పక్కన ఉంటారు కదా! అన్ని చెప్పేవాళ్ళు ఇది చేసి అని. సో, వాళ్ళొచ్చి పిలిచి "నువ్విప్పుడు ఇందులో కనిపియాలంటే నాకు నచ్చినట్టు నువ్వు ఉంటేనే నువ్వు కనిపిస్తావు. లేదంటే వెళ్ళిపోవచ్చు మీరు. మొహమాటం లేకుండా. నువ్వు రాకపోతే నీ బదులు నీకు ఈ అమ్మాయి వస్తదన్నారు." ఏం ఓకే. లేదు వెంటనే నా ప్లేస్‌లో ఇంకొక అమ్మాయిని పెట్టేసినారాడ సెకండ్స్‌లో. ఫ్రాక్షన్ ఆఫ్ ఓకే. సెకండ్స్‌లో నేనెళ్ళిపోయినా వేరే అమ్మాయి వచ్చేసింది అంతే. ఆ నిమిషం నాకు ధైర్యం లేక ఏడ్చుకుంటూ రిటర్న్ వచ్చేసా నేను. ఓకే. పొద్దున 5:30కెళ్తే సాయంత్రం 6కి ఆ టైంలో నాకు రిజెక్ట్ చేశారండి. ఆ టైంలో నేను రిటర్న్ ఏడ్చుకుంటొచ్చా. ఓకే. ఆల్‌మోస్ట్ ప్యాకప్ చెప్పే టైంలో పంపించేశారు. అంతవరకు కూర్చోబెట్టుకొని. సో, దానికి రీజన్ ఏంటి? ఒకవేళ నో చెప్పాలంటే ఫస్ట్ చెప్పొచ్చు. కూర్చోబెట్టుకొని వాళ్ళు మాట్లాడడానికి నేను ఒప్పుకోలేదని పంపించేయడం ఏంటి?
ఓకే. ఇది అది అక్కడ ఒకటేనా రామ్ ముందు గోపాల్ చెప్తే ఆయనకి తెలీదు. రామ్ గోపాల్ వర్మకి ఏం తెలీదు. వాళ్ళ టీమా? ఆయనకు తెలిసిందంట. ఇంటర్వ్యూ చూసిన తర్వాత తెలిసింది. ఆయన ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేపిచ్చారు వాళ్ళతో నాకు. ఓకే. నేను ఇంటర్వ్యూ ఇచ్చానన్నమాట. ఇంటర్వ్యూలో చెప్పానప్పుడు. చెప్తే ఆయన నాకు వాళ్ళ టీమ్‌తో ఫోన్ చేపిచ్చారు. వాళ్ళు హైదరాబాద్ రమ్మన్నారు నన్ను. ఇట్లా రామ్ గోపాల్ ఓకే. వర్మ సార్ మీతో మాట్లాడతారంట. మీరేమన్నా హైదరాబాద్ వస్తారా అండి? హైదరాబాద్ వస్తే ఆయనతో కలిసి మీరు మాట్లాడాలంట. మిమ్మల్ని ఎవరు అడిగినారో వాళ్ళతో మాట్లాడిస్తాను అది ఇది అంటే నాకు ఆయనతో మాట్లాడే ఇంట్రెస్ట్ నాకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. నాకు ఆయనతో మాట్లాడే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దాని మీద విరక్తొచ్చింది. అండ్ నాకు వద్దు. నాకు ఆయనతో నేనే మాట్లాడతాను. నాకు అవసరం లేదని చెప్పి నేను వాళ్ళకి చెప్పేసా. వాళ్ళ టీమ్ వాళ్ళకి ఫోన్ చేసి నేను మాట్లాడను ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ గోపాల్ వర్మ సార్‌తో నేను మాట్లాడను. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసాను. అక్కడికయిపోయింది. ఓకే. తర్వాత 'సుందరి' సీరియల్స్ అని ఒక సీరియల్‌కిచ్చారు. అక్కడ పోయిన తర్వాత ప్రతోడు సొంగగార్చుడే. ప్రతోడు నెంబర్ ఇస్తావా? ఆ టీమ్‌లో మొత్తం ప్రొడ్యూసర్ కానించి, డైరెక్టర్ కానించి ఎవరి పేర్లని చెప్పాలి వాళ్ళోళ్ళు ఎవరి పేర్లని చెప్పాలి నేను. 'సుందరి' 2000 సీరియలా? 'సుందరి' సీరియలా? ఆ! 2024లో నెక్స్ట్ 2 ఇయర్స్ బ్యాక్ జరిగింది. ఓకే. యాక్చువల్లీ దాంట్లో 1 ఎపిసోడ్ కూడా నేను చేసొచ్చాను. 'సుందరి' సీరియల్ ఏప్రిల్ 24 అనుకుంటా. ఏప్రిల్ 24లో నేను ఒక 1 డే షూట్ చేశానన్నమాట. 1 డే కూడా కాదు. ఒక 10 మినిట్సో, 15 మినిట్సో షూట్ ఉంటది. ఆ 10 మినిట్స్, 15 కోసం నన్ను పెట్టుకున్నారు. తర్వాత నీకు మెయిన్ లీడ్ ఇప్పిస్తాము. నువ్వు ఓకే. నైట్ వరకు ఉండాలంటే నేను ఉండలేదు. నేను మధ్యాహ్నానికే రిటర్న్ వచ్చేసాను. నాకొద్దు. అంటే వాళ్ళు మాట్లాడే మాటలు నాకు నచ్చక. నాకొద్దు నేను చెయ్యను. అది ఎపిసోడ్ కూడా రిలీజ్ అయింటది. ఏప్రిల్ 24లో నేనున్నా. ఆ ఎపిసోడ్‌లో నేనున్నా 'సుందరి' సీరియల్‌లో. అక్కడ సేమ్ రిపీట్. ఆ! నువ్వు ఎదగాలి అంటే కొంతమంది దగ్గర కొన్ని వంగి, లొంగి ఉంటేనే నువ్వు ఎదుగుతావు. నేను ఒక రేంజ్‌కి తీసుకొని పోతాను. నాతో ఉంటావా? ఓకే. అంతే. నాతో ఉంటావా? సో, అక్కడ మధ్యాహ్నానికి రిటర్న్ వచ్చేసాను. వాళ్ళు పేమెంట్ కూడా మేమియ్యము. 1 డే షూటింగ్ చేసుకుంటే పేమెంట్ ఇస్తారంట గదా! నాకు ఆ పేమెంట్ కూడా అక్కర్లేదు. నేను పేమెంట్ కూడా తీసుకోను. నాకు నీ పేమెంట్ కూడా అక్కర్లేదు. నాకు నీ ఆఫర్ అక్కర్లేదు. నేను రిటర్న్ వచ్చేసా. అక్కడ కూడా నేను రిటర్న్ వచ్చేసాను. ఆ పేమెంట్ తీసుకోలేదు. అక్కడ నేను మాట్లాడలేదు. రిటర్న్ వచ్చేసాను. సేమ్ అది అయిపోయింది. తర్వాత మార్చ్ జాతరకొచ్చేసి రీసెంట్‌లీ ఏం జరిగిందంటే, నాకు ఇతని పేరు చెప్పాలని నాకు లేదు గానీ, అతని మీద నాకేం పెద్ద కోపం ఏం లేదు కానీ, నాకు ఆశలు కానీ పుట్టింది. చెప్పండి. మీరు చెప్పకపోతే తెలీదు గదా! చెప్పండి. మీరు పేరు చెప్తాను చెప్పకుండా. వినండి. హ్మ్. వెంకి, మంకీ. మనిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరాలి బుజ్జమ్మ. మనిద్దరం స్క్రీన్ పై చేయాలంటే కెమిస్ట్రీ కుదరాలి బుజ్జమ్మ. అది బుజ్జమ్మ, ఇది బుజ్జమ్మ అని చెప్పి ఆశలు పుట్టించి దీంట్లో నువ్వు నా వైఫ్ క్యారెక్టర్ చేస్తావు అంటే చీరలు కట్టుకోవాలా? హాఫ్ శారీసా చెప్పండి వెంకీ గారు అంటే, గారు ఇది వద్దు. వెంకీ లేదంటే మనం మాట్లాడు కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి. సో, ఓకే. కెమిస్ట్రీ ఓకే. వర్కౌట్ అవ్వాలంటే స్క్రీన్ ముందర కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి యాక్సెప్టెడ్. బట్ ఫోన్ ఎక్కువ మాట్లాడాలని చెప్పి ఇంగ అదే పనితో ఉండి సరే మాట్లాడినా నాకు ఓపుకున్నంత వరకు ఫోన్ మాట్లాడుతున్నాను. ఇంగ గలీజ్ వర్డ్, ఓపెన్ వర్డ్స్ అనడానికి తను నా లవరు గాదు, నా మొగుడు గాదు. అంతకు మించి నేను నా లిమిట్స్ క్రాస్ చేసి ఇంకొకరితో నేను మాట్లాడలేను. స్క్రీన్ ముందర చెప్పు అది యాక్టింగ్ కాబట్టి చేయొచ్చు గానీ, స్క్రీన్ ఎనకాల అంతకు మించి ఎక్కువ నేను మాట్లాడాలంటే నా వల్ల గాదు. సో, చేతనైన వరకు నేను మాట్లాడినాను. చీరలు గావాలంటే ఒక 10 చీరల దాకా కొనుక్కొని నేను బట్టలు గూడా కుట్టించుకున్నాను. సో, నేను అందరికి చెప్పుకున్నా. సో, నేను మార్చ్ జాతరలో రీసెంట్‌గా వచ్చే మార్చ్ జాతరలో నేను యాక్ట్ చేయబోతున్నాను. దానికోసం ఈ బ్లౌజులక్క నాకు నీట్‌గా కుట్టండి అని జెప్పి మా వాళ్ళకి చెప్పుకోవడం, నంద్యాలలో నా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకోవడం, నా కస్టమర్స్‌కి చెప్పుకోవడం. ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేదన్నమాట చెప్పుకున్నా. సో, ఇంగ పోదాం అనుకున్నప్పుడు ఎప్పుడు రావాలి వెంకీ గారు? నేను హైదరాబాద్‌కి ఎప్పుడు రావాలంటే, మనిద్దరి మధ్య ముందు కెమిస్ట్రీ వర్క్ అవ్వట్లేదు గదా! వచ్చి ఏం చేస్తావు నువ్వు? ఓహ్! కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వట్లేదు గదా మనకు. వచ్చి ఏం చేస్తావు అన్నాడు. తర్వాతొచ్చేసి ఒక రోజేమో హైదరాబాదు ఈ టయానికొస్తాను, ఈ టయానికి రా అన్నాడు. తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఇంక మళ్ళీ పోవడం ఎందుకు? తను ఫోన్ లిఫ్ట్ చేయనప్పుడు అని చెప్పి నేను గూడా వెళ్ళలేదు. నెక్స్ట్ డేకి వేరే అమ్మాయి సూట్‌లో ఉంది. తన పార్ట్నర్‌గా వేరే అమ్మాయి చేస్తుందిప్పుడు. అసలు నాకు అప్పుడొచ్చిన కోపం ఫోన్ చేసి తిడదామనుకున్నాను. సరే లీవ్ ఇట్ వదిలేసేయి ఇంగ. ఈళ్ళందరూ ఇంతే అని చెప్పి కోపం ఎంతున్నా కూడా కంట్రోల్ చేసుకున్నా నేను. వద్దు నాకు ఈ సినీ ఫీల్డే వద్దు. నాకు బుద్ధి ఉండాలి. నాకు సిగ్గుండాలని చెప్పి నన్ను నేను తిట్టుకొని, నన్ను నేను కంట్రోల్ చేసుకొని, నాకు ఇవేమి వద్దు. నా షాప్ చూసుకుంటూ, నా జాబ్ చేసుకుంటూ, నా ఫ్యామిలీని చూసుకుంటూ, నా కూతుర్ని చూసుకుంటూ, నా రీల్స్‌తోనే నేనుందాము. ఇవేమి వద్దు అనుకుంటా. కానీ లోపల ఒక పురుగుంటది గదా! దీని మీద ఒక ఇంట్రెస్ట్ ఉంటది గదా! మనకు ఒక పిచ్చనేది ఉంటది గదా! సినీ ఫీల్డ్ మీద పోదు. ఎంత ఎదురు దెబ్బలు తగిలినా గూడా ఆటోమేటిక్‌గా ఈ పిచ్చితో సిగ్గు లేకుండా ఎళ్ళిపోతాం మళ్ళీ అదే ఫీల్డ్‌లోకి. అదే నేను చేసిన తప్పు. వాళ్ళు మళ్ళీ సంవత్సరం నుంచి నన్ను కవర్ సాంగ్ అని అడుగుతున్నారు. ఫోక్ సాంగ్ చేయండి అని. ఇందులో ఒక పర్సన్ అయితే మంచిగా మాట్లాడినాడు. నన్ను పిలిపించిన వ్యక్తి వేరు. ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి దగ్గర సాంగ్ ఉంది మేడం. అడిగింది ఒక వ్యక్తి అయితే, ఆ వ్యక్తిది కాదు సాంగు. ఆ వ్యక్తి ఇంకొక సాంగ్ కోసం పిలిచారన్నమాట. ఆ వ్యక్తి ఇప్పుడు రీసెంట్‌గా మంగ్లీ సిస్టర్‌ది ఏదో సాంగ్ చేస్తున్నాడట. మంగ్లీ చెల్లెలిది సాంగ్ చేస్తున్నాడు. ఆ సాంగ్ డబ్బింగ్‌లో ఎవరు? విజయ్ వాళ్ళ మేడం పేర్లు చెప్పండి. వాళ్ళెవరు? పేర్లు చెప్పండి. ఎవరో శ్రీనివాస్ అండి ఆయన పేరు. శ్రీనివాస్. ఓకే.
మా ఫోక్ ఆయన సింగరా? డబ్బులు పంపించాడు, నాకు 5,000 అమౌంట్ కూడా పంపించాడు నేను నోరు ఓకే. మూసుకొని ఉండడానికి, నా వీడియో డిలీట్ చేయడానికి 5,000 అమౌంట్ కూడా పంపించాడు. సారీ 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 మేడం, మీరు ఇంతకు మించి దీన్ని ఎక్కువ చేయకండి మేడం, నాది పొరపాటే, నాది మిస్టేక్, నేను మీతో ఏం తప్పుగా అయితే ప్రవర్తించలేదు కదా మేడం, నేను మిమ్మల్ని వెయిట్ చేపించాను అంతే, నా తప్పు, అంతకు మించి మీతో తప్పుగా మాట్లాడలేదు కదా మేడం అని అంటున్నాడు. ఒకటి విజయం చెప్పండి, ఇప్పుడు మీరున్నారు, మీ వైఫ్ మీ చెల్లెలో మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, ఒక వ్యక్తి ఒక ఆఫర్ ఇస్తారని పిలిచి ఓ 10 నిమిషాలే మాట్లాడి వెళ్ళిపోతున్నాం, ఏం తెలియనట్టు మీ ప్రొఫైల్ ఏంటని వెతికి మళ్ళీ ప్రొఫైల్ చెక్ చేసి మీకు డాన్స్ వచ్చారా అని మళ్ళీ అక్కడ అడిగి ఓ 10 నిమిషాల తర్వాత నేను వస్తాను రూమ్ లోనే ఉండండి ఎక్కడికి వెళ్ళొద్దానని చెప్పి నన్ను రూమ్ లో పెట్టేసి రాత్రి 9 వరకు రాకుండా ఉండి 9 గంటల తర్వాత వచ్చి మాట్లాడతానంటే ఏం చెప్పాలి నేను? అది కూడా మళ్ళీ వేరే వాళ్ళకి ఏం చెప్తున్నాడు, ఒక్కటి రావచ్చు కదా వీళ్ళిద్దరు ఎందుకు, ఎవరు తను? ఒక్కదాన్ని వచ్చి ఏం శ్రీనివాసా? చేయాలి నేను? ఆ శ్రీనివాసా? అవును, ఒక్కదాన్ని వచ్చి ఏం చేయాలి నేను? ఒక్కదాన్ని వచ్చి ఏం చేయాలి నేను? అంటే పొద్దున్న నుంచి అంటే మీకు మాట్లాడిన మాటలు ఆ వ్యక్తి గురించి తెలుసా? అసలు ఏ సాంగ్స్ చేశారు? ఏంటి అనేది ఏమన్నా ప్రొఫైల్ ఆ మీరు చెక్ యూట్యూబ్ చేసుకొని లో వెళ్లారా? పెట్టాడండి, యూట్యూబ్ లో అన్ని పెట్టాడండి, తను చేసిన సాంగ్స్ అన్ని పెట్టాడు. ఓకే. ఏ తను సాంగ్ చేసిన రీసెంట్‌గా ఏదైనా సాంగ్స్ సాంగ్ ఏదైనా తెలుసా? తను చేసిన ఏమో సాంగ్ నేను అయితే ఏదైనా? మర్చిపోయినా అండి, అది చూస్తే గానీ నాకు తెలీదు. ఆ వ్యక్తిని చూసినా గుర్తుపట్టగలను, ఆ వ్యక్తి ఫోన్ నెంబర్స్ నా దగ్గర ఉంది, ఆ వ్యక్తి నేను మాట్లాడుకున్న రికార్డింగ్ కూడా నా దాంట్లో ఉన్నాయి సేఫ్ గానే, ఇబ్బంది ఓకే. ఏం లేదు. ఆ వ్యక్తి ఏమన్నా అడ్డం మాట్లాడినప్పుడు బయటకు వద్దాం, అంతవరకు ఎందుకు ఆ వ్యక్తి గురించి అని చెప్పి నేను, ఎందుకంటే ఆ వ్యక్తి పర్టికులరీ ఇంకా కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే తక్కువ, రియలైజ్ అయినాడు, వీళ్ళందరిలాగా ఓవర్ యాక్షన్ చేయలే, ఈ వ్యక్తి మీద రియాక్ట్ అయినా కాబట్టి ఈ వ్యక్తి రియలైజ్ అయినాడు. బట్ బుద్ధి సిగ్గుంటే ఈ వ్యక్తి ఇంకొక అమ్మాయిని ఇలా అయితే పిలవడు. ఆ! ఓకే. ఎన్ ఎందుకంటే ఈ వ్యక్తి చిన్న ఫీల్డ్ కాబట్టి, యూట్యూబ్ ఫీల్డ్ కాబట్టి, ఈ వ్యక్తికి ఏదైనా అయిందంటే లైఫ్ స్పాయిల్ అయిపోతది కాబట్టి ఇంక ఈడు గెలకడు నాకు తెలిసి. హ్మ్. ఒకవేళ అడ్డం ఓకే. తిరిగినట్టు నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి. తను పంపించిన 5,000 స్క్రీన్ షాట్ అమౌంట్ ఉంది. తను మాట్లాడిన మాటలున్నాయి. అన్ని రికార్డింగ్ అయితే ఉన్నాయి. ఓకే. ఆ! 'వెంకీ మంకీ' రికార్డింగ్స్ ఉన్నాయా? వెంకీ మంకిది రికార్డింగ్ అయితే అన్ని తనే డిలీట్ చేసేసుకున్నాడండి. బట్ తను మాట్లాడిందయితే చాలా మందికి తెలుసు ఇక్కడ. నేను వీడియో కాల్ మాట్లాడుకుంది. నేను సర్జరీ అసిస్టెంట్‌ని. ఓటీ ఓకే. అసిస్టెంట్‌గా వర్క్ చేస్తాను. నార్మల్ డెలివరీస్, సిజేరియన్‌లో అట్లా అసిస్టెంట్‌గా వర్క్ చేసుకుంటూ అంతే. కానీ ఒక ఇష్టం ఓకే. అంతే సినీ ఫిల్మ్ మీద. ఏదో ఒక మూల ఇష్టం ఉంది నాకు. ఆ ఇష్టం పోవట్లేదు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా ఆ ఇష్టంతో ఇది. కానీ ఇంక నిన్నటికి నాకు పీచుకొచ్చేసిందండి. ఎందుకంటే ఇంక ఎంత బాధేసిందంటే రోడ్డు మీద కూర్చున్న నేను, నాకేం కర్మ, నేనేమన్నా అడుక్కొనొచ్చానా వీళ్ళ దగ్గరికి? వాళ్ళకే వాళ్ళు పిలిపిస్తున్నారు కదరా! ఇలాగే వదిలేస్తే వీరు ఎంత మందిని ఇలా జేస్తారు? ఏదో ఒక టైంలో రియాక్ట్ అవ్వాలి. అవ్వకపోతే ఇది ఇంతటితో ఆగదు. నాకు జరిగినట్టుగా ఎవరికీ జరగకూడదు. ముందు 10 మందికి తెలిస్తేనే వీళ్ళకి సిగ్గొస్తది అని జెప్పి రోడ్డు మీద కూర్చొని మరి వీడియో తీసేసాను. నాకు కోపమొచ్చింది ఆ రోజు. నా కళ్ళు చూసారా? ఏడ్చి కళ్ళంతా ఇట్లా ఆ వీడియోలో ఎంత ఘోరంగుందో నా ఫేస్ అసలు. ఎంత ఏడ్చానంటే నాకర్థం కావట్లేదు. ఏంది నా లైఫు? అరే! పోయినప్పుడల్లా అందరికి చెప్పుకుంటాం. ఇది చెప్పుకోకుండా అయితే వెళ్ళం గదా! ఒంటరి ఇప్పుడు హైదరాబాద్ పోవాలంటే అంత ఈజీ కాదు. మేము నంద్యాల నుంచి మా వాళ్ళందరికి చెప్పుకొని ఎక్కడికెళ్తున్నాం అంటే పలానా షూటింగ్, పలానాది రమ్మన్నారు. ఇదేదని చెప్పుకొనెళ్తాం. అది ఇంటికెళ్తే మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ అవుతుంది కదరా! నా జీవితం ఏంది ఇదని చెప్పి ఇంగ ఏడ్చి ఇంగ లేదు, దీనికి ఏదో ఒక ఎండ్ పాయింట్ పెట్టాలి అని చెప్పి అందరూ ట్రోల్ యెస్. చేస్తున్నారు. మరది. సరే యెస్. ఒకటి అంటే మీరు చెప్పండి. మీరు ఫేస్ ఆ! చేశారు. మీరు ఫేస్ చేశారు అని జెప్పేసి అందరూ ఫేస్ చేసుంటారా? అండ్ ఇంక అందరూ గూడా ఇలాగే కమిట్మెంట్ ఇచ్చే ఒక స్టేజ్‌కొచ్చారు అని మీరు స్టేట్‌మెంట్ ఇవ్వడం అనేది కరెక్టేనా అనేది చాలా మంది కామెంట్ జేస్తున్నారు. సో, దానికి ఏం జెప్తారు? అంటే కరెక్టే. అందరూ కరెక్టే. ఇట్లాగే కమిట్మెంట్ ఇచ్చే అందరూ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఒక అమ్మాయి ఎదిగిందంటే తను కమిట్మెంటే ఇచ్చింది. కమిట్మెంట్ ఇచ్చే ఎదిగింది అని మీరు చెప్తున్నారు. వీడియో కింద కామెంట్ చూసారా? కమిట్మెంట్ ఈస్ కామన్. సినీ ఫీల్డ్‌లో కమిట్మెంట్ ఈస్ కామన్. కామన్ అయిపోయింది. ఎవరికైనా ఇప్పుడు నా వీడియో ఇప్పుడు మన లైవ్ పక్కన పెట్టేసేయండి. అరే! ఒక అమ్మాయిని కమిట్మెంట్ అడిగాడని చెప్పి ఆ అమ్మాయి వీడియో తీసిందా అంటే మీరు మీ ఫ్రెండ్స్ కూడా అది కామన్ కదరా! దానికెందుకు? కామన్ అని వర్డ్ ఉందా లేదా? కమిట్మెంట్ ఈస్ కామన్ అని నలుగురు అంటారా? అనరా? సినీ ఫీల్డ్ మీద. ఓకే. ఓకే. అహా! ఉంది కదా! కామన్ అని వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఓకే. కామెంట్ పెట్టారు. బట్ అంటే హ్మ్. మీరిచ్చిన స్టేట్‌మెంటు అది ఎంతవరకు కరెక్ట్? నిజమండి. ఇండస్ట్రీలో నిజమండి. ఎదిగిన ప్రతి ఒక్కరు నిజ ఇప్పుడు సరే మీ కామెంట్స్ కిందే చూస్తే అందరూ గూడా ఇప్పుడు హీరోయిన్స్ గురించి ఇప్పుడు 'శ్రీదేవి' గారు గాని, ఇప్పుడు 'రష్మిక' వీళ్ళంతా అందరి గురించి అంతా కామెంట్స్ చేస్తున్నారు. అంటే వీళ్ళందరూ ఇట్లాగే ఎదిగారని జెప్పేసి మీరు అభిప్రాయపడుతున్నారా? ఎందుకు అటువంటి స్టేట్‌మెంట్ ఇస్తారు? మీరు ఫేస్ చేశారని జెప్పేసి అందరి పైన ఎందుకు అలా రుద్దుతున్నారు అనే విధంగా వాళ్ళు కామెంట్ జేస్తున్నారు గదా! నార్మల్‌గా వెళ్తున్నాను. వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు ఇంత జెన్యూన్‌గా నేను వితౌట్ కమిట్మెంట్ అయితే వస్తానండి. వితౌట్ కమిట్మెంట్ అయితే వస్తానని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పి వెళ్తున్నానా? వాళ్ళు అంటున్నారు. అక్కడికి పోయిన తర్వాత స్క్రీన్ పై కనిపించాలి అంటే ఖచ్చితంగా కమిట్మెంట్ ఉంటేనే అని అంటున్నారు. సో, నా ప్లేస్‌లో ఇంకొక అమ్మాయిని పెట్టినప్పుడు ఆ అమ్మాయితో ఆటోమేటిక్‌గా వాళ్ళందరి ముందు హగ్గులు, కిస్సులు చేసుకుంటున్నారు. అంటే ఆ అమ్మాయి మన దగ్గర లొంగిందనే గదా! ఆ అమ్మాయి మన ఓకే. దగ్గర ఉందనే గదా! ఆమె కమిట్మెంట్ ఇచ్చిందనే గదా! అరే నేను ఇప్పుడు 4 సార్లు చూసాను.
ఇప్పుడు నేను పక్కా చెప్తున్నాను. ఒక ట్రోల్ చేసుకోండి. ఇప్పుడు వెంకీ వెంకితో ఒక అమ్మాయి రీసెంట్ గా చేస్తుంది. ఆ అమ్మాయి వెంకీ కమిట్మెంట్ ఇచ్చే ఎదిగిందని నేను అంట. నేను నా కూతురు మీద ఒట్టే చెప్తా. వాళ్ళ పిల్లల మీద ఒట్టేసుకొని చెప్పను. చెప్పుకుంటారేమో మేబీ. ఎలా ఎలా బట్ నేను చెప్తారు మీరు? ఎదిగిన చెప్తాను. మీరు ఎలా లేదండి. చెప్తారు అది? నేను తనతో మాట్లాడిన కాబట్టి తన మాట తీరుని బట్టి నాకు తెలుసండి. నేను మాట్లాడా కదా! నేను ఓకే. మాట్లాడిన వ్యక్తిని కదా! ఆ వ్యక్తితో నేను మాట్లాడాను కదా! సో, నాతో నేను కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదనే కదా తను నన్ను రిజెక్ట్ చేసింది. వేరే అమ్మాయిని పెట్టుకుంది. సో, ఇప్పుడు నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా అంటే నేను ఏ ఒక్కరితో కూడా అసభ్యకరంగా మాట్లాడలేదు. నేను ఏ ఒక్కరు కూడా వాళ్ళు చెప్పిన మాటలకు నేను యాక్సెప్ట్ చేయలేదు కాబట్టే నేను ఇంత ధైర్యంగా, ఇంత నిర్మొహమాటంగా నేను 10 మందిలో గర్వంగా చెప్పగలుగుతున్నా. నా నా విషయంలో నువ్వు పలానా చోట ఇలా చేశావు, నువ్వు కూడా కమిట్మెంట్ ఇచ్చావు. ఇలాంటి మాటలు నా డిక్షనరీలోనే ఉండవు. ఎందుకంటే నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి నేను డేట్ చేసేసా. నా మీద ఓకే. ఒక మార్కు కూడా ఉండకూడదు. నన్నెవరు అనకూడదు. నేను ఎక్కడ ఎటువంటి చెడ్డగా వాళ్ళు ఎన్ని ఎదురైనా కూడా లీవ్ ఇట్. అక్కడికి వదిలేసి రిటర్న్ వచ్చేసే తప్ప ఏ ఒక్కదాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి ఇంత ధైర్యంగా నేను చెప్తున్నాను. సో, నేను ప్రతి చోట రిజెక్ట్ అయ్యానంటే బికాస్ దాని మూలంగానే నేను రిజెక్ట్ అయ్యాను. సో, నా ప్లేస్ లో ఇంకొకరు వస్తున్నారంటే వాళ్ళు దానికి ఒప్పుకున్నారు కాబట్టే వాళ్ళు వస్తున్నారు అని నేను బలంగా నమ్మాను కాబట్టే నేను ఆ వీడియో అంత ధైర్యంగా సోషల్ మీడియాలో నేను అప్లోడ్ చేశాను. ఓకే. అంటే నాకు కానీ ఇప్పుడు కొంతమందికి బ్యాక్‌గ్రౌండ్ ఉండొచ్చు. కొంతమందికి టాలెంట్ ఉండొచ్చు. ఇలాగా ఉంటుంది గదా! సో, ఎలాగని బ్యాక్‌గ్రౌండ్ ఇప్పుడు నాకు పర్టిక్యులర్‌లీ వాళ్ళ పేర్లు నాకు తెలీదు. ఆమె పేరు నాకు తెలీదు. సారీ ఆమె వరలక్ష్మి మేడము. ఆమె కూడా ఒక యాక్టరే. హ్మ్. ఆమె ఫాదరు కొంచెం బ్యాక్‌గ్రౌండ్ ఉంది అంట. ఆమె ఫాదర్ వరలక్ష్మి మేడం ఉన్నారు గదా! హ్మ్. సరస్వతి మూవీ డైరెక్టర్‌ది. వరలక్ష్మి శరత్ సరస్వతి కుమార్. శరత్ కుమార్. వాళ్ళ ఫాదర్ చాలా నాకు పెద్దగా ఐడియా లేదు. చాలా హై అంట కదా! శరత్ కుమార్ ఆయన. ఆమెను కూడా కమిట్మెంట్ అడిగారంట గదా! ఆమె కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అడగడం అనేది సహజం. ఒప్పుకోకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. బట్ ఎందుకు అడిగారు. అడగాలి? కానీ అడి చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది చెప్తూ ఉంటారు. మాకు కమిట్మెంట్ అనేది అడిగారు. మేము కూడా కాస్టింగ్ కౌచ్ అనేది ఫేస్ చేసాం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ దాన్ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేసి ఈ స్టేజ్‌కొచ్చారనేది కూడా చెప్తూ ఉంటారు చాలామంది. మేము కమిట్మెంట్ ఇచ్చే పైకొచ్చామని చెప్పినోళ్ళు ఎవ్వరూ లేరు. మేబీ జరుగుండొచ్చు. ఎవరు ఒప్పుకుంటారండి? మీరు ఎవరు చెప్పినట్టు ఒప్పుకుంటారండి? కొంతమంది. హ్మ్. కమిట్మెంట్ ఇవ్వకపోతే నాలాగా ఇలా పక్క నుండి వీడియోలు తీస్తారు. స్క్రీన్ మీద కనిపించరు. ఇప్పుడు నాలాగా ఇప్పుడు నేనెంత మొత్తుకుంటున్నానో గొంతెత్తుకొని అలా మొత్తుకుంటారు తప్ప స్క్రీన్ పై ఎవరు కనిపించరు. కమిట్మెంట్ అడిగినారని వాళ్ళు చెప్తున్నారు. బట్ మేము ఇవ్వలేదు. మేము ఎదిగినామని అంటున్నారు. అది నాకు సంగతి నాకు తెలీదు. నా విషయంలో ఒకవేళ నేను కూడా ఎదిగింటే దాన్ని కమిట్మెంట్ ఇచ్చింటే. నేను ఇవ్వలేదు. నాకు అవసరం లేదు. అలా ఎదగడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ నేను ఎదిగిన తర్వాత నేను కూడా ఇలాగే చెప్పేదాన్నేమో ఫ్యూచర్‌లో. నన్ను కూడా అడిగారు. నేను కూడా అవన్నీ పక్కన పెట్టేసి నా తెలివితో నేను కూడా ఎదిగానని నేను కూడా చెప్పుకుంటా ఫ్యూచర్‌లో ఎదిగిన తర్వాత. బట్ ముందు ఓకే. అక్కడికి పోవాలి కదా! కమిట్మెంట్ లేనిదే అక్కడికి రానివ్వట్లేదు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు. ఓకే. సో, మీ అభిప్రాయం మాత్రం అదే. అదే అండి. నా అభిప్రాయం మాత్రం అదే. ఇండస్ట్రీలో ఉన్న లేడీస్ అంతా యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కమిట్మెంట్ లేకుండా ఎదగలేరనేదే మీ అభిప్రాయం. ఆ! అంటే అంతే. మీరు 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 ఫేస్ చేసారు గాబట్టి వాళ్ళు కూడా ఇది ఫేస్ చేసుంటారని మీరు అనుకుంటున్నారది. ఓకే. రైట్. సో, నిజమని నమ్ముతున్నాను. నేను అనుకుంటున్నాను అండి. ఓకే. రైట్. సో, కానీ అంటే ఓకే. మీరు మీరనుకునేది కరెక్టే. అదొక స్టేట్‌మెంట్ లాగా లేదు ఖచ్చితంగా వాళ్ళు ఈ స్టేజ్‌కొచ్చారంటే డెఫినెట్‌గా జరిగే ఉంటుంది ఇలాగా అని మీరు ఫిక్స్ అయిపోయి దాన్నొక స్టేట్‌మెంట్ లాగా చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేదే కామెంట్స్ గాని నా క్వెషన్ గాని. నా దృష్టిలో నేను అనుభవించా కాబట్టి నేను ఫేస్ చేశానండి. ఆ ప్రాబ్లమ్‌ని నేను ఫేస్ చేశానండి. ఇదే ప్లేస్‌లో నేను ఒకటే కామెంట్ పెట్టే వాళ్ళకి గాని, నన్ను ట్రోల్ చేసే వాళ్ళకి గాని నేనేం చెప్తానంటే, ఇదే ప్లేస్‌లో నీ అమ్మో, నీ చెల్లో, నీ భార్యనో, నీ కూతురో ఎవరో ఒకరుంటే మీ నోటి నుంచి వచ్చే కామెంట్ అంతా జెన్యూన్‌గా పెట్టండి. అప్పుడు నేను మాట్లాడతా. ఎవరో పక్క ఆడపిల్ల అని చెప్పి కామెంట్ పెట్టడం కాదు. ఈ ప్లేస్‌లో అరె నా వాళ్ళు ఉండింటే ఏంటిరా అని ఆలోచించి కామెంట్ పెట్టాలి. అది నిజమో కాదో మీకే తెలుస్తది. ఓకే. ఇప్పుడు నేను చేసినది కరెక్టా కాదా కూడా అడగనండి. సరే హ్మ్. ఏదైతే అయింది కమిట్మెంట్ తీసి ఉండిపో అని చెప్తారా ఎవరన్నా? లేదు కదా! కరెక్టే చేసావంటున్నారు కదా! ఒకవేళ నేను యాక్సెప్ట్ చేస్తే నాకు ఈ వీడియో అనవసరం. మీ పాటికి సినీ ఫీల్డ్‌లో ఉండేదాన్ని నేను. నన్ను కూడా ఒక పెద్ద పొజిషన్‌లో చూసేవారు. ఇప్పుడు కాదు నేను 3 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను సినీ ఓకే. ఫీల్డ్‌లోకి. ఆ! బట్ నాకు మనసనేది ఒప్పుకోవాలి కదా! ప్రతీది ఇదేనా? ఆడదానిలో చూసేది ఇదేనా? ఓకే. అయితే మీకు టాలెంట్ ఉంది కానీ కమిట్మెంట్ అనే కాన్సెప్ట్ మీకు నచ్చకపోవడం వల్ల అది మీరు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఒక స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన మీరు ఇక్కడ అలా మిగిలిపోయాను ఇండస్ట్రీలో ఎదగలేకుండా అని ఫీల్ అవుతున్నారు. నాకు స్టార్ హీరోయిన్ అవ్వాలి. నాకేదో హీరోయిన్ క్యారెక్టర్ తీసుకోవాలి. నాకిలాంటి ఆశలు, గీసలు ఏం లేవు. నాకేదైనా సరే ఒక ఫీల్డ్‌లో ఒక యాక్టింగ్.
సినీ ఫీల్డ్ లో నేను చూడాలి సైడ్ యాక్టర్ గానీ అదే ఒక ఏదన్నా గానీ యాక్టర్గా ఏదో ఒక యాక్టర్గా అంతే. ఇండస్ట్రీలో ఒక టాప్ పొజిషన్లో ఉండాల్సిన మీరు ఈ కమిట్మెంట్ అనేది యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఇలా మిగిలిపోయారు. మీలాగే చాలా మంది అలాగే మిగిలిపోతున్నారు కమిట్మెంట్ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల. చాలా మంది ఒప్పుకోరండి కొన్నిట్లకు. వాళ్ళ మనసు చంపుకొని, క్యారెక్టర్‌ని చంపుకొని పోవాలంటే ఎవరి వల్ల కాదది. ఓకే. కష్టం. హ్మ్. రైట్. నాకొక కూతురుంది. రేపొద్దున ఎలా ఎదిగావమ్మా అంటే నేను స్టెప్ బై స్టెప్ ఎదిగాననడానికి ఒక రీజన్ ఉండాలి గానీ, ఒకరి పక్కలో పడుకొని నేను ఎదిగానమ్మా అని నా కూతురికి నేను చెప్పుకోకూడదు గదా! ఓకే. రైట్. సో, ఇంకా ఇక్కడితో వదిలేసారా ఇంకా ఇండస్ట్రీకి మళ్ళీ ట్రై చేయడం గాని ఇటువంటిది ఏం లేదా ఇంకా? మళ్ళీ ఇప్పుడు ట్రై దాని గురించి చేస్తారా? ఆలోచించే ఓపిక గూడా నాకు లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అడిగి అవకాశాలు ఇస్తానని జెప్పే నాకు బూతులొస్తున్నాయి. ఇలా అవకాశాలు ఇస్తానని జెప్పి పిలిపిచ్చే వాళ్ళకి గట్టి గుణపాఠం అయితే ఉండాలని నేను ఫిక్స్ అయినానంతే. ఇంక సినీ ఫీల్డ్‌లోకి పోతానా? ఈ వీడియో వచ్చిన తర్వాత వాళ్ళు పిలుచుకుంటారా? పిలుచుకోరా? నాకనవసరం. నా లైఫ్ నాకుంది. నేను నా పని చేసుకొని నాకు ఏ ఆస్కారం లేకపోయినా నేను బట్టలు కుట్టుకొనైనా నేను బతుకుతా. మిషన్ కుట్టుకొనైనా నేను బతుకుతా. అంతే తప్ప దిగజారి బతకాల్సిన కర్మ అయితే నాకు లేదు. అండ్ ప్రతోడు మేము తోపులము, మేము జెన్యూన్ గానే పోయినాము, మేము నీతిగానే మేమిక్కడున్నాము అని చెప్పి నన్ను ట్రోల్ చేసే వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏందంటే, నువ్వు కరెక్ట్‌గా జెన్యూన్‌గా ఎదిగావా? ఒకడి పక్కలో పడుకొని ఎదిగావా? అనేది నీకు నీ మనసాక్షి మాత్రమే తెలుస్తాది. నువ్వు 10 మందికి నువ్వు చెప్పకపోయినా కూడా జరిగిందైతే దేవుడు చూస్తుంటాడు గదా! ఇంక నేనదే ఓకే. నమ్ముతాను. నన్ను ట్రోల్ చేసే వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఇదే. నాకు పైకి ఎంత నీతి నిజాయితీగా మాట్లాడే నేను నీతిగానే ఎదిగాను. నేను ఏ కమిట్మెంట్ ఇవ్వలేదు అంటే, అది నమ్మడానికి తెలియని ప్రపంచం అయితే నమ్ముతాదేమో. నేను చూసా కాబట్టి, ఆ ప్రపంచాన్ని నేను తిరిగి చూసా కాబట్టి నేను నమ్మను. ఏ పొజిషన్‌లో ఉన్న హీరో అయినా, ఏ పొజిషన్‌లో ఉన్న హీరోయిన్ అయినా ఎవడో ఒకరి దగ్గర ఉండే ఎదిగింటాదని నేను బలంగా నమ్మే నేను చెప్తున్నానండి. ఇంగ వాళ్ళు నన్ను ఎన్ని ట్రోల్ చేసుకున్నా నాకనవసరం. నా దగ్గర నుంచి లాక్కోవడానికి నాకేం లేదు. నన్ను దిగజార్చడానికి నేను ఏ అంతస్తులో కూడా ఏం లేను. సో, నా ఒపీనియన్ నేను బయట పెట్టేస్తున్నాను. నా బాధ నేను బయటకు చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఓకే. అవకాశాలు కావాలంటే ఈ పాటికి ఎన్ని సార్లు రావాల్సింది కదా! ఎందుకు పోవడం, రావడం, పోవడం, రావడం, బస్ ఎక్కడం, దిగడం, బస్ ఎక్కడం, దిగడం ఇదే సరిపోతుంది నా జీవితం మొత్తం. జస్ట్ ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అయిపోయేదానికి ఇంత రాజ్యాంతాలు అవసరమా అంటారు. ఆ! ఆడదాన్నంటే అంత ఈజీగా కనిపిస్తుంది. పైకి చూపించడమేమో ఆడదానికి ఒక విలువ ఇయ్యాలి, ఒక రెస్పెక్ట్ ఇయ్యాలి. ఏముందండి రెస్పెక్ట్? ఆడదానికి ఏమిస్తున్నారు రెస్పెక్ట్? చెడ్డీలు, మిడ్డీలేసుకొని వాళ్ళ ముందర తిరగడం, బీర్ బాటిల్ పట్టుకొని మందులు తాగి తిరగడము, వాళ్ళ ముందరనే రెస్పెక్ట్ లేకుండా "ఏయ్! రా కూర్చో" అని అనడము, నచ్చితే వచ్చి పడుకో లేదంటే ఎళ్ళిపో అని చెప్పడము. ఇదే రెస్పెక్ట్. అసలు మీరు చూసారో లేదో నాకు తెలీదు గానీ సైడ్ క్యారెక్టర్‌లు ఉంటారు కదా! వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? నేను చూసి సైడ్ క్యారెక్టర్ వాళ్ళవి. పురుగులను చూసినట్టు చూస్తారు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్. పురుగులను చూసినట్టు వాళ్ళని తెలుసా? కుక్క బతుకులు తెలుసా వాళ్ళవి? ఆ! పుట్టుకాడ ఎట్టుంటదంటే, కొంచెం ఒక రేంజ్ ఉన్న వాళ్ళకి బెంచుల మీద బెడ్ షీట్ ఏసినట్టు ఒక కవరేసి పెడతారు. సైడ్ క్యారెక్టర్ వాళ్ళందరూ రోడ్డుకి దొబ్బినట్టు. బొచ్చలు పట్టుకొని పోవాలన్నమాట వాళ్ళు ఫుడ్ కోసం. ఆ ఫీల్డ్‌లో నేను చూసా. అంత నీచగుంటారు. వాళ్ళు ఎందుకు అలా అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నారంటే వేరే గత్యంతరం లేదు. అదే ఫీల్డ్‌లోకొచ్చారు కాబట్టి తిరిగి వెనక్కెళ్ళలేక ఆ ఫీల్డ్‌లో స్టెప్ బై స్టెప్ ఏదో ఒక రోజు మనకు ఛాన్స్ రాదా? ఏదో ఒక రోజు నాకు లక్కు వర్తించదా? ఏదో ఒక రోజు నేను ఎదగనా? అనే ధీమాతో అక్కడే ఉంటున్నారండి. మరి ఓకే. వాళ్ళకి ఇయ్యట్లేదా విలువ? బడా హీరోయిన్‌లకు, హీరోలకి ఇచ్చే వాల్యూ కింద వాళ్ళకి ఎందుకియ్యరు? వాళ్ళు ఆడవాళ్ళే, వాళ్ళు ఆడవాళ్ళే గదా! ఆడజాతి ఆడజాతే గదా! ఎదిగినోళ్ళు ఆడవాళ్ళు, ఎదగనోళ్ళు ఆడవాళ్ళు గాదా వాళ్ళు కింద వాళ్ళా? వాళ్ళనెందుకు ఏయ్! ఛీ! రా అంటారు? రెస్పెక్ట్ ఏది? లేదు ఓకే. కదా! రైట్. రైట్. సో, మొత్తానికి మీరు ఏం జెప్తారంటే ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి సో, డెఫినెట్‌గా వస్తే ఇటువంటి సిట్యుయేషన్స్ వస్తాయి గాబట్టి రావద్దు అంటారా? నేనేం చెప్తున్నా అంటే మీకు పిచ్చి ఉండి పోవాలి అనుకుంటే ఒకటి అడిగిన వెంటనే మన చెప్పుతో కొట్టి అక్కడ నిలబడే ధైర్యమన్నా ఉండాలి. లేదు అంటే అన్ని మూసుకొని తిరిగోరన్నా రావాలి. అది ఇది కాదు నేను అక్కడే ఉంటానంటే అన్ని మూసుకొని మన దగ్గర పడుకొని అక్కడే బతకాలి. ఈ మూడే దారులు ఉండేదక్కడ. ఓకే. రైట్. హ్మ్. సో, మీ బిజినెస్ ఎంత అవుద్ది డైలీ షాప్? 5, 6,000 ఓకే. పర్ డే. రైట్. ఓకే. సో, ఇన్‌స్టాగ్రామ్ త్రూ బిజినెస్ అనేది కొంచెం బానే డిజిటల్ మీడియాలో మీరు మార్కెటింగ్ బానే చేసుకుంటున్నట్టున్నారు గదా! ఆ! ఓకే. ఓకే. సో, ప్రొఫెషన్ పరంగా మీరు ఒకవైపు జాబు, ఇంకొక వైపు బిజినెస్సు అన్నీ గూడా బ్యాలెన్స్ చేసుకుంటూ సెటిల్డ్‌గానే ఉన్నారు. సో, కాబట్టి మీకు అవునండి. ఫినాన్షియల్‌గా ఓకే. హ్మ్. ఇబ్బందేం లేదు. ఓహ్! ఇబ్బందేం లేదండి. ఇబ్బంది ఉన్నా ఐ మీన్ నేను ఆ దాంట్లో నుంచే నేను రొటేషన్ పెంచుకున్నాననమాట. జాబ్ చేసుకుంటూ, షాప్ పెట్టుకుంటూ, యూట్యూబ్ ఇవన్నీ రొటేషన్ చేసుకుంటా ఉన్నా. సో, డబ్బు ఉందని దీనిలోకి ఒప్పుకోలేదు ఇదని గాదు. అడక తినే పొజిషన్‌లో ఉన్న నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అంబానీ పొజిషన్‌లో ఉన్న నా క్యారెక్టర్ ఇలాగే ఉంటుంది. ఓకే. హ్మ్. రైట్.
సో, ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నిన్న మీ వీడియో చూసిన వెంటనే నాకు ఒకసారి మాట్లాడదాం అనిపించింది. అసలు ఏం జరిగింది? ఏంటి? ఎవరు మిమ్మల్ని అట్లా ఇబ్బంది పెట్టింది ఎవరు అనేది తెలుసుకోవాలనిపించింది. అందుకే మీకు కాల్ చేసి వెంటనే అడిగాను. వెంటనే ఒప్పుకున్నారు. సో, టైం ఇచ్చి ఈరోజు జూమ్‌లోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో, డెఫినిట్‌గా మీ వల్ల ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు బట్టి చాలామందికి కొన్ని విషయాలు అంటే ఒక మైండ్ ప్రిపరేషన్ అనేది జరుగుద్ది. మనం ఇండస్ట్రీకి వెళ్తున్నామంటే సో, ఇటువంటి సిట్యుయేషన్స్ ఉండొచ్చు. సో, మనం ఎలా ప్రిపేర్డ్‌గా ఉండాలి అనేది అట్‌లీస్ట్ కొంతమందికైనా తెలుసుద్ది అని అనుకుంటున్నాను. సో, డెఫినెట్‌లీ మీకు అంటే ఇటువంటి కమిట్మెంట్ అనే ఇదితో ఎలా అయితే ఫ్రస్ట్రేట్ అయ్యి ఉన్నారో, సో, అవేమీ లేకుండా మంచి వాళ్ళు ఎదురయ్యి, మంచి ప్రాజెక్ట్‌లొచ్చి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇండస్ట్రీలో ఒక యాక్ట్రెస్‌గా నన్ను నేను చూసుకోవాలని, అది నెరవేరాలని అయితే మేము డెఫినిట్‌గా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ.